నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదాన్ని రాజకీయ ఒత్తిళ్లతో మలుపు తిప్పి నిర్దోషి అయిన తనపై అక్రమ కేసులు నమోదు చేశారని న్యాయవాది రామాంజనేయులు ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి కేసులో ఇద్దరి వాదనలు విని చర్యలు తీసుకోవాల్సి ఉండగా సరైన విచారణ చేయకుండా ఫిర్యాదు చేసిన వారి మాటలని నమ్మి కేసులు పెట్టారని ఆయన వాపోయారు. కుటుంబ సమస్యను పెద్దదిగా చేసి భార్యాభర్తలను కూడా ఆరోపించారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. 351 క్లాస్ నా స్వగ్రామం వెంకటమారం గ్రామం ధర్మవరం మండలము శ్రీ సత్యసాయి జిల్లా. నా మీద మా నాన్నగారి మీద చెన్నై కొత్తపల్లి స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ గారు క్రైమ్ నెంబరు 50/2025 అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఈ కేసు నందు 85 సెక్షన్ 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ కానీ అక్కడ వెళ్ళిండేది లేదు, ఆ గొడవ జరిగిండేది లేదు, ఇంకోటి లేదు. అదేవిధంగా తెలుగులో వచ్చేసరికి ఏమని రాస్తారంటే వెంకటమారం గ్రామం నందు ధర్మవరం రూరల్ పరిధిలోకి వస్తుంది మా గ్రామము. అక్కడ గొడవ జరిగితే మా గ్రామానికి వచ్చి ఇరువురు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ విచారించిండేది లేదు, ఆయన ఇచ్చిండేది లేదు, తీసుకోండేది లేదు, కెపాసిటీ లేదు. కానీ అప్పుడు అది లేనప్పుడు అది దీంట్లో ఎఫ్ఐఆర్లో పొందుపరిచినప్పుడు అడిషనల్ డౌరీ అనే పదమే అట్రాక్ట్ కాదు. ఇంకో విషయం ఏమంటే దీంట్లో 2 పాయింట్స్ వచ్చేసి ఆమెని నీకు వచ్చే భాగం తీసుకొని రావాలని చెప్పి ఉద్దేశం నిలబెట్టి శాశ్వతంగా ఇంటిలో కూర్చోబెట్టేంత వరకు నాకు న్యాయం జరిగేంత వరకు అలాంటి అధికారాన్ని వదిలిపెడితే ఇంకా 100 కుటుంబాలని చేస్తాడనే ఉద్దేశంతో శాశ్వతంగా ఇంటిలో కూర్చోబెట్టేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తగు విచారణ చేసి హోంమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు విషపు జంతువులు కలిపి నిన్ని మేనేజ్ చేయడం వల్ల నా మీద ఈరోజు నేను